హలో అండి. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మండూక్ టెంపుల్ ఎక్కడున్నాది? మీకు తెలిసైతే తప్పకుండా ఓకే. ఈ వీడియో చూడక్కర్లేదు. కానీ తెలియని వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడండి. అయితే మండూక్ టెంపుల్, మండూక్ అంటే కప్ప అండి. కప్ప నడుము మీద టెంపుల్‌ని స్థాపించారనమాట. దాన్ని మండూక్ టెంపుల్ అంటారు. అది ఎక్కడుంది? దానికి ఉండే విశిష్టత ఏంటో ఒకసారి చూద్దాం. అయితే మండూక్ టెంపుల్ అనేది ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్, లఖీంపూర్ ఖీరి జిల్లా. ఏ జిల్లా అండి? జిల్లా పేరేంటి? ఖీరి జిల్లాలో ఆయల్ కస్బా. కస్బా పేరేంటి అంటే ఆయల్ అంటే మనకి వీధులు లేకపోతే స్ట్రీట్లు ఉంటాయి కదా! అలాగే ఇక్కడ ఏంటంటే ఆయల్ కస్బా అనమాట. అక్కడ ఉన్నది. అయితే ఇది మన భారతదేశంలోని ఏకైక గుడి అనమాట. మండూక తంత్రం మీద ఆధారపడి కట్టిన గుడి. అంటే మండూక తంత్రం అంటే ఒక కప్ప తీసుకొని దాన్ని మంత్రించిన తర్వాత అది పెట్టి అక్కడి నుంచి ఆ కప్పను తయారు చేసి ఆ కప్ప మీద గుడి కట్టడం అనేది జరిగిందండి. సో దాన్ని మండూక తంత్రం అనేది అంటారు. అయితే ఈ విశాలమైన కప్ప మీద అంటే అక్కడ విశాలమైన కప్ప మీద ఆ కప్ప ఏంటంటే రాయలతో కట్టారనమాట. రాళ్ళతో కట్టారు. రాతితో ఉంటుందన్నమాట కప్ప. సో ఆ విశాలమైన కప్ప మీద గుడి అనేది కట్టారు. ఆ గుడి ఎవరిది అంటే ఈశ్వరుడు గుడి అండి, శివాలయము. అక్కడ ఉండే రాజు, ఆ రోజుల్లో ఉండే రాజు, అది డీటెయిల్స్ కూడా చెప్తాను. ఆ రాజు ఏంటంటే శివలింగాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే 19వ శతాబ్దంలోని 1860, 1870 మధ్యలోని ఆయల్ రాజా, ఆ రాజు పేరు బక్షసింహ్. ఆ రాజు పేరు ఏంటండి? బక్షసింహ్. అతను అక్కడ మధ్యప్రదేశ్లోని ఉండే నర్మదేశ్వర్ కుండలో నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపించారనమాట. అయితే దానికి కూడా కారణం ఉన్నదండి. ఎందుకు ప్రతిష్టాపించారనేది అది స్టోరీ తర్వాత చెప్తాను. అయితే ఇక్కడ విశేషత అంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఎందుకు మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే మాత్రం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఏకైక గుడి, కప్ప మీద కట్టిన ఏకైక గుడి ఫస్ట్ స్పెషాలిటీ. రెండోది ఏంటి అంటే ఆ కప్ప కూడా ఇది రాయితో తయారు చేశారనమాట. గుడిలో ఉండే శివలింగము మనకి నర్మదేశ్వర్ కుండని అంటే మధ్యప్రదేశ్లో ఉన్నది. అక్కడిని తీసుకురావడం జరిగింది. అక్కడ ఉండే స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే కప్ అని చెప్పాను కదా. రెండోది ఏంటంటే అక్కడ ఉండే వాస్తుకళ చాలా అద్భుతంగా వాస్తు చేశారండి. శిల్పం అనేది చాలా బాగుంటుంది. దాని తర్వాత మూడోది ఏంటంటే అక్కడ ఉండే శివలింగం ఉంది కదండి, దాని రంగు ఒక రోజులో 3 సార్లు మారుతూ ఉంటుందన్నమాట. సో అదొక రీజన్ అనమాట చూడడానికి. అయితే మనం ఎలా వెళ్ళాలి ఏంటి అని అనుకుంటే మాత్రం లఖనౌ వెళ్ళాలండి. ఫస్ట్ ఉత్తరప్రదేశ్లో లఖనౌ నుంచి 135 కిలోమీటర్ దూరంలోని లఖీంపూర్ ఖీరి అనే ఒక టౌన్ ఉంటుంది. ఆ టౌన్ దగ్గరికి మనం వెళ్ళిన తర్వాత కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ ఆయిల్కి వెళ్ళే బస్సు కానీ ట్యాక్సీ కానీ ఏదైనా కావాలని అడిగితే వాళ్ళే ఆ టెంపుల్ పేరు మండూక్ టెంపుల్ అని చెప్తే వాళ్ళే మనకి అక్కడ బస్సు కానీ ట్యాక్సీ కానీ ఏదో ఒక ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే దీని వెనకాతల స్టోరీ కూడా ఉన్నదండి. అసలు ఈ టెంపుల్ ఎందుకు కట్టారు అనేది. అయితే మీకు ఆ స్టోరీ కూడా ఒకసారి చెప్తాను. ఆయల్ రాజు బక్షసింహ్ ఉన్నారు కదా, అతనికి సంతానం ఉండదన్నమాట. చాలా రోజుల వరకు చూస్తారు, సంతానం కలగదు. అలాగే ఏమవుతుందంటే ఆ ఆయల్ అనే ఊరు ఏదైతే ఉన్నదో ఆ ఊర్లో కూడా ఏంటంటే కరువు వచ్చేస్తుంది. అంటే పంటలు అన్నీ కూడా ఏమవుతాయంటే నాశనం అయిపోతాయి అన్నమాట. మొత్తం అంతా వర్షాలు ఉండవు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. జనాలు ఏడుస్తూ ఉంటారు పంట కోసం గట్టా. అయితే అప్పుడు ఏమవుద్దంటే ఒక ఋషిముని వస్తారనమాట. ఆ ఋషిముని వచ్చి చెప్తారనమాట, మీరు మండూక తంత్రం అనేది ఉపయోగించుకొని ఆ మండూక తంత్రం ద్వారా ఇక్కడ ఒక గుడి కట్టాలి. గుడి కడితే అప్పుడు మీకు దాని ఆశీర్వాదం వల్ల మీకు వర్షం పడుతుంది అని చెప్తారనమాట. సో అప్పుడు ఏంటంటే ఆ మండూకు తంత్రం అనేది అక్కడ జరుగుతుంది. ఆ ఋషివారే చేస్తారు. ఆ మండూకుని అంటే మంత్రం చేసి ఏం చేస్తారంటే స్థాపిస్తారు. ఆ స్థాపించిన వెంటనే ఇంకిలాగా పెడతారు. వెంటనే ఏంటంటే వర్షం అనమాట. శివలింగాన్ని స్థాపిస్తారు, వెంటనే వర్షం పడుతుంది. ఆ వర్షం పడడం వల్ల ఆ ఊరు కూడా ఏమవుద్దంటే మొత్తం అంతా పంటలు గట్టా మంచిగా పండుతాయి. దాని తర్వాత రాజుకి కూడా ఏంటంటే ఆ బక్షసింహ్ అనే రాజు ఉన్నారు కదా, అతనికి కూడా సంతానం కలుగుతుంది అనమాట. ఇది స్టోరీ అనమాట, ఇక్కడ జరిగిన స్టోరీ అండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.